everyone, welcome back to my channel Book of Banu channel. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో గెట్ రెడీ విత్ మీ అనుకోవచ్చు, బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనుకోవచ్చు, లేదా ప్రొడక్ట్ రివ్యూ అనుకోవచ్చు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందరికీ తెలిసిందే, వింటర్ వచ్చిందంటే మనం మన స్కిన్తో పాటు లిప్స్ని కూడా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో అందుకని నేను ఒక బేసిక్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. ఇది మినీసో నుంచి తెచ్చుకున్నాను. ఇది ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నాను. నౌ యాజ్ యూ సీ, నెక్స్ట్ స్టెప్ ఐ ఫాలో. నేను టోనర్ ఇలాంటివి ఏమి యూస్ చేయను, నేను డైరెక్ట్గా సిరమే యూస్ చేస్తాను. అయితే మొన్న చేసిన షార్ట్ వీడియోలో నేను హైఫెన్ డబల్ రేడియన్స్ సీరం యూస్ చేశాను కదా, అండ్ ఈరోజు నేను మైసూర్ శాండిల్ చిచ్చి సంతూర్ రాయల్ శాండిల్ సిరం యూస్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ సోప్ కొంటే ఫ్రీగా ఇచ్చారనమాట. 2 times యూస్ చేసా, బట్ రిమైనింగ్ సిరమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఆయిలీ ఫీల్ అయితే ఇచ్చింది. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ లెట్స్ అప్లై. అండ్ దీని కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ట్రాన్స్పరెన్సీ. సో లెట్స్ అప్లై ఇట్. ఇది డైరెక్ట్గా అప్లై చేస్తే మొహం అంతా అండ్ దీని స్మెల్ ఎలా ఉందో తెలుసా? సేమ్ సంతూర్ సోప్ స్మెల్లే ఉంది. సేమ్ సంతూర్ సోప్ స్మెల్. అంటే సంతూర్ సోప్స్ మనకి శాండిల్ ఫ్లేవర్లో ఉన్నాయి కదా, సో అదనమాట ఆ స్మెల్. అండ్ దెన్ మాయిశ్చరైజర్ అంటే నేను కోసారిక్స్ వాళ్ళ స్నేల్ ఎసెన్స్ యూజ్ చేస్తున్నాను. ఇది నా 3rd బాటిల్ అండ్ ఇట్ ఆల్సో డెడ్ మిరాకిల్స్ టు మై ఫేస్. ఇది నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ అనమాట. సో ఇది చూసుకుందాం. చాలు. ముందు ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ట్యాప్ చేయాలి ఇంటూ ద స్కిన్. నా రెగ్యులర్ స్టెప్ విష్ కేర్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా నాట్ అ గుడ్ సన్ స్క్రీన్. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా. అయిపోయింది. ఇప్పుడు నా ఫేవరెట్ సన్ స్క్రీన్ ఆర్డర్ చేసుకోవాలి నేను. అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై మేకప్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై గెట్ రెడీ విత్ మీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్కిన్ కేర్. సో అంతే, ఇంతకన్నా ఎక్కువ రెడీ అవును. సో ఇప్పుడు నేను ఎంత బాగా రెడీ అయినా మనకి అందం తెచ్చేది బొట్టు అని నేను నమ్ముతాను. సో నాది P9 సైజ్. బాగుందా? బాగుంటుంది మరి. అండ్ నేనేంటంటే ఈ వింటర్లో నాకు లిప్స్టిక్స్ అన్ని లిప్స్ని చాప్ చేసేస్తున్నాను అనమాట, బాగా డ్రై లిప్స్లా కనిపిస్తుంది. సో అందుకే నేను ఎల్లో కలర్లో ఉంటుంది, అప్లై చేసుకుంటే పింక్ కలర్ వస్తుంది. చిన్నప్పుడు మనం యూజ్ చేసేవాళ్ళం కదా, సేమ్ అలాంటి లిప్ బామ్ అనమాట. చూడండి ఇక్కడ. యా, బ్యూటిఫుల్. కొంచెం నాకు ఇది వింటర్ కాబట్టి మనకి చలికి బొగ్గలు ఎర్రగా అవుతాయి, బట్ అంత ఎర్రగా నాకు కనిపించకపోవచ్చు. అందుకే నేను రెనీ నుంచి ద ప్రిన్సెస్ లిప్ టింట్ అండ్ చీక్ టింట్ అని యూజ్ చేద్దాం. క్విక్లీ యూజ్ ఇట్. 1 2 3 సింగిల్స్ మారిపోతున్నాయి ఏంటని అనుకోకండి. ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది, ప్రతిసారి వెళ్ళి ఏదో ఒక యాప్ కానీ ఫొటోస్ కానీ డిలీట్ చేసి మళ్ళీ వస్తున్నాను. ఓకే, మనం 6 డాట్స్ పెట్టుకున్నాం కదా, జస్ట్ ట్యాప్ చేసుకోండి అంతే. పింక్ కలర్ బాబీ గర్ల్ రెడీ. ఇది అంతలా కనిపించకపోవచ్చు, బట్ సడన్గా మన ఫేస్ చూసినాకి వావ్ రోజ్ అన్నట్టు కనిపిస్తాం అనమాట. అంతే, అయిపోయింది. సో నాకు ఈ ఫ్రంట్ జుట్టు అంతా ఊడిపోతుంది, ఇంకా నాకు 25 years కూడా లేవు. దానికోసం నేను ఇన్స్టాగ్రామ్లో ఇంటర్నెట్లో ఏది చూపిస్తే అది కొనేసుకున్నాను అనమాట. అలాగే బాడీ వైజ్ బీ బాడీ వైజ్ హెయిర్ గ్రోత్ సీరం అని ఒకటి చాలా ట్రెండ్ అయ్యింది కదా, నేను కూడా దాన్ని కొని వచ్చాను అనమాట. కాకపోతే అది ఏమీ పని చేయలేదు, బాటిల్ మాత్రం అయిపోయింది.
అయినా ఇంక దీన్ని పడేయడం ఇష్టం లేక నేను యూజ్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల ఎలాంటి యూజ్ లేదుగా. క్విక్లీ అప్లై ఇట్ ఆన్ మై స్కాల్ప్. అంటే నాకు బాగా హెయిర్ థిన్ ఎక్కడవుతుందో అక్కడ అప్లై చేసుకుందాం అని అనుకున్నాను. హెయిర్ అంతా థిన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయలేము దీన్ని. అందుకే నాకు నచ్చిన ప్లేస్‌లో నచ్చినట్టు రాసేసుకుంటున్నా. మీకెవరికైనా రైట్ వే ఎలాగ అప్లై చేయాలో తెలిస్తే చెప్పండి. హెయిర్ థిన్ అయిపోతుంది తెలుసా నాకు. యాహ్! దట్స్ ఇట్. నేను ఇలాగే ఆఫీస్‌కి వెళ్ళిపోతా. అంటే కొంచెం హెయిర్ కోంబ్ చేసుకొని, అదంతా చూపిస్తే వీడియో లాగ్ అయిపోతది అండ్ నా ఫోన్‌లో స్టోరేజ్ కూడా లేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.